చెందుతా ఉన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాడు. దానికి నిధులు ఎవరిస్తున్నారా అంటే సింగరేణి సిఎస్ఆర్ నుండి. ఒకవైపు ఇక్కడ భూములు కోల్పోయి మరి రైతులందరూ రోడ్డున పడుతున్న పరిస్థితి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన సింగరేణి మరి సిఎస్ఆర్ ద్వారా కేవలం కుట్టు మిషన్ల శిక్షణ, డ్రైవింగ్ శిక్షణ, ఏదో కంప్యూటర్ శిక్షణ అని మరి నామమాత్రం శిక్షణలు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నది. వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించాల్సిన సంస్థ మరి ఇక్కడ దానికి నిధులు కేటాయించకుండా ఈరోజు ప్రభుత్వం తన కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం ఇక్కడ రాజీవ్ గాంధీ పేరుతోటి సివిల్స్ అభయహస్తం అని చెప్తే మరి ప్రభుత్వ నిధులు పెట్టుకున్న అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఇక్కడ ఏదైతే కార్మికుల భవిష్యత్తును, కార్మికుల పిల్లల భవిష్యత్తును, అదేవిధంగా ప్రభావిత గ్రామాలు, పునరావాస గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన సిఎస్ఆర్ నిధులను ఈరోజు మరి ఇక్కడ ఏదైతే సివిల్స్ అభ్యర్థుల శిక్షణ కోసం తరలించకపోతూ ఉన్నారు. మరోవైపు గుర్తింపు ప్రాతినిధ్య సంఘం అంటే మరి వాళ్ళ కాంగ్రెస్ అనుబంధ సంఘమే, అది ఎలాగూ నోరు విప్పదు కాబట్టి ఏఐటీసీ అన్న నోరు విప్పుతుంది అంటే ఏఐటీసీ కూడా పూర్తిగా కాంగ్రెస్ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మిత్రపక్షంగా ఉన్నది, అది కూడా కిమ్మనలేని పరిస్థితులలో ఉన్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే కార్మికుల సంక్షేమానికి, కార్మికుల పిల్లల భవిష్యత్తుకు, అదేవిధంగా ప్రభావిత గ్రామాల మరి పరిరక్షణకు, వాళ్ళ ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం వెచ్చించాల్సిన, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించాల్సిన నిధులను ఈరోజు మరి ఎక్కడికి తరలించకపోతా ఉన్నాడు సీఎం. అది కూడా కేవలం మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం, వాళ్ళ ఏదైతే రాజీవ్ గాంధీ పేరును మరి అక్కడ అధిష్టానం ప్రాపకం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్న తరుణంలో డిఎంఎఫ్టి నిధులు ఇతర ప్రాంతాలకు ఏ విధంగా తరలిపోతాయని చెప్పి గగ్గోలు పెట్టిండు. ఈరోజు సిఎస్ఆర్ నిధులను ఏకంగా హైదరాబాద్కు తరలించుకున్న పోతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇప్పటికైనా గుర్తింపు సంఘం కళ్ళు తెరిచి ఇంకా కాంగ్రెస్ తోటి అంటగాగుతుందా, పటాపంచలు చేసుకుంటుందా అనే విషయంలో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మరి ఇక్కడ